నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలమంతా కష్టపడ్డారు అని చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారు అని గుర్తు చేసుకున్నారు. ఆయన కూతురిగా ఈరోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు షర్మిల. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచవలసిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారు అని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్లో చేరాను అని, తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాను అని కూడా వివరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్న షర్మిల, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీ ఎన్నికలకు దూరంగా ఉంది అని చెప్పారు. అయితే రాహుల్ గాంధీని ప్రధాని చేయడం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నెరవేర్చడానికి కృషి చేస్తాను అని షర్మిల వివరించారు.